హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెనింగ్ బ్లాగ్. తర్వాత గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి అన్నది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. నారు వేసుకున్న మిరప మొక్కలన్నీ కూడా తీసి విడివిడిగా వాటిని రీప్లాంట్ చేశాను. అలాగే కొన్ని టమాటా మొక్కలు అయితే ఇంకా ఉన్నాయి, వాటికి మంచిగా కాయలు ఉన్నాయి. అవి ఎలకలు రాకుండా తినకుండా అవి ఎలాగా ప్రొటెక్ట్ చేశాను అన్నది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. టెర్రస్ గార్డెన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి నా వీడియోస్ యూజ్ అవుతాయి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా అన్ని వీడియోస్ని ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. టెర్రస్ గార్డెన్లో ఏమేమి మొక్కలు వేసుకోవచ్చు, వాటిని ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా నేను టిప్స్తో మీకు వివరంగా చెప్పాను. అలాగే నేను టెర్రస్ గార్డెన్లో ఎక్కువగా వెజిటేబుల్ గార్డెన్ని ప్రిఫర్ చేస్తాను. వెజిటేబుల్స్ని అయితే రెగ్యులర్గా నేను తీసుకుంటున్నాను. బీరకాయ కానీ, కాకరకాయలు కానీ, దొండకాయలు, ఇవన్నీ కూడా. మొన్న వింటర్లో కొంచెం చలి ఎక్కువ మూలాన మొక్కలన్నీ కూడా కొంచెం డ్యామేజ్ అయ్యాయి. అందుకని వాటిని అన్నీ తీసేసి ఏవైతే హెల్తీగా ఉన్నాయో ఆ ప్లాంట్స్ వరకు మాత్రం నేను ఉంచానన్నమాట. అది ఈరోజు మీతో ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. చూడండి, టమాటా మొక్కకి చాలా కాయలు అయితే వస్తున్నాయి, కానీ ఎలకలు చాలా వరకు డ్యామేజ్ చేస్తున్నాయి. అందుకని చెప్పి వాటికి షీల్డ్ లాగా ఆ గ్రీన్ మెష్ లాంటిది పెట్టాను. ఇంకా కొన్ని మిరపకాయలు నారు వేసినవి ఉంటే వాటిని నేను రీప్లాంటింగ్ చేసుకున్నాను. ఇక్కడైతే చిలకడదుంప, చావదుంపలు అన్నమాట, అవి మొక్కలైతే ఉన్నాయి. ఇంకాని తర్వాత దొండపాదు అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కాయలు కూడా వస్తున్నాయి, చాలా వరకు ఉన్నాయి. అలాగే కొన్ని బ్లాక్ టబ్లో వేసిన టమాటా మొక్కలు, బీన్స్ మళ్ళీ వస్తున్నాయి. ఈ బ్లాక్ టబ్ నేను 100 రూపీస్కి తీసుకున్నాను. ఇందులో అయితే కిచెన్ వేస్ట్తో పాటు ఎర్రమట్టి, రెగ్యులర్గా కిచెన్ వేస్ట్ దానికి యాడ్ చేస్తూ ఉంటాను. అలాగే గ్రో బ్యాగ్స్లో ఈ మిర్చి మొక్క ఒకటి ఉంది. ఇంకా ఇంకొక గ్రో బ్యాగ్లో అయితే మింట్, పుదీనా అయితే ఉన్నదన్నమాట. ఈ పుదీనా నేను మనకు బయట మార్కెట్లోంచి తీసుకొచ్చింది, ఎర్రకాడతో ఉన్నది. నేను ఫస్ట్ టైం ఇది పెంచుతున్నాను. ఇంకా హైబిస్కస్, మందార మొక్కలు అయితే 2 తీసుకొచ్చాను నర్సరీ నుంచి. అవి కూడా ఇప్పుడు మళ్ళీ మొక్కలు వస్తున్నాయి. సో ఇలా అయితే బ్లాక్ టబ్స్లోని ప్లస్ గ్రో బ్యాగ్స్లోని ప్రస్తుతానికి ఇన్ని మొక్కలు అయితే ఉన్నాయి. ఇంకా నేను మడుల్లో ఉన్న మొక్కలతో పాటు ఇంకా కొన్ని మొక్కలు యాడ్ చేసి ఈ సమ్మర్కి ఏమేమి కాయగూరలు మనం పండించగలమో అవన్నీ కూడా యాడ్ చేస్తాను.